హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే బెండకాయ వేపుడు అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చిగురు లేకుండా పొడి పొడిగా బెండకాయ వేపుడు పర్ఫెక్ట్గా వస్తుంది. రైస్ రోటీలోకి కూడా సూపర్గా ఉంటుందండి. దానికోసం ముందుగా బెండకాయని ఇలాగా కట్ చేసుకుని ఆరబెట్టుకోవాలండి. బెండకాయ ముక్కలు కూడా మరీ సన్నంగా కట్ చేయకూడదు. కొంచెం తిక్కగా లావుగా కట్ చేసుకోవడం వల్ల మనకి జిగురు అనేది తక్కువగా వస్తుంది. మరీ సన్నంగా పలచగా కట్ చేస్తే ఎక్కువ జిగురు వచ్చేస్తుందండి. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతూ చేయండి. ఎక్కువ జిగురు లేకుండా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలండి. ఎండుమిర్చి మన కారానికి సరిపడా అయితే తీసుకోవాలి. ఈ పోపునంతా కూడా బాగా ఫ్రై చేయాలండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ పోపును బాగా ఫ్రై చేయాలండి. ఫ్రై అయిపోయాకైతే చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే మనకి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసేయాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ లావులో కట్ చేసుకుంటే మనకి బాగుంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఈ బెండకాయ వేపుల్లో కూడా ఎక్కువసార్లు కలిపడం వల్ల కూడా మనకి జిగురు ఎక్కువ వచ్చేస్తుందండి. స్లోగా అప్పుడప్పుడు కలుపుకుంటే మనకి జిగురు ఎక్కువగా రాదు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఒక 50% మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు అయితే ఇక్కడ నేను 1 స్పూన్ వరకు వేసానండి. పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మిగతా 50% అయితే మగ్గించుకోవాలి. బెండకాయ అనేది మనకి సాఫ్ట్గా కుక్ అయితే వేపుడైతే రెడీ అయిపోయినట్టండి. పసుపు, ఉప్పు వేసేసి బాగా కలిపేసాను. ఇలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గించానండి. వేపు రెడీ అయిపోయాక మీకైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత తీసాను. ఇలా సాఫ్ట్గా మగ్గితే రెడీ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసాను. ఇలా ఆయిల్ సపరేట్ అయితే మనకి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చూసారు, జిగురు లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.